ఆసమైలారంలోని సిగాచి పరిశ్రమ ముందు కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా తమ వాళ్ల ఆచూకీ చెప్పడం లేదంటూ నిరసన చేపట్టారు. ఇన్సూరెన్స్ ప్రాసెస్ కోసం ఫ్యాక్టరీలోని శిథిలాలను తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. శిథిలాల కింద భారీగా మృతదేహాలు ఉన్నాయని చెబుతున్నారు. వర్క్ చేస్తున్నామని చెప్పి ఒక 5 మినిట్స్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు, 5 మినిట్స్ చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఇప్పుడు 3 డేస్ నుంచి మాకు కావాల్సిన బాడీ సావాల ఇన్సూరెన్స్ రిస్క్ అది చెప్పండి. ఇన్సూరెన్స్ కాలిపోయిందంటే ఎలాగో వస్తుంది కదా, ఇన్ని ఫుటేజ్లు తీసుకున్నారు, ఎలాగో వస్తుంది. దానికోసం బాడీలను వెతకడం ఆపేసి ఎందుకు ఇంకా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ రన్ చేయాలి? ఈ పని చూడాలి కదా, బాడీస్ తీయాలి కదా. ఇదే కనుక ఫస్ట్ డేనే తీస్తే సగం మంది బతికేవాళ్ళు. ఈ రోజు ఒక అబ్బాయి దొరికాడు. మా బాడీ వెతికడం కోసం బయటపడితే అబ్బాయి స్కిన్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు, బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అదే బాబుని ఆ రోజు తీస్తే ప్రాణాలతో బతికేవాడు అబ్బాయి. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? వాళ్ళకి మేము మర్యాద ఇవ్వడం వలన వస్తున్నారు అందరు. విఐపి వాళ్ళని లోపల పంపిస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు. ఈ రోజు మా చేతులు దొరికిపోయాడు కాబట్టి మాకు ఏదో మర్యాద చేస్తున్నట్టు లోపల కూర్చోబెట్టి మమ్మల్ని నమ్మిస్తున్నారు. సార్కి రెస్పెక్ట్ ఇచ్చాం. ఇంకా కనుక ఇది అవ్వకపోతే ఇంకా మేము వేరే దారి చూడాల్సి వస్తుంది. ఎన్ని బాడీస్ ఉన్నాయో అన్ని బాడీస్ బయటికి రావాలి, అప్పుడే మేము ఇక్కడ నుంచి కదులుతాం. అప్పటి వరకు వెళ్ళాం. ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా ఇక్కడే ఉంటాం. మాకు తిండి నిద్ర అనేది అవసరం లేదు. మా ప్రాణం పోయింది, మా ప్రాణం దొరికేంత వరకు మేము వెళ్ళాం. ఎంతమంది ఉన్నామో క్లారిటీగా చెప్పలేం, కానీ ఇంకా చాలా మందినే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎందుకు ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది? ఎవరైతే కుటుంబాలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాయో వాళ్ళ అన్న దాంట్లో నిజం ఉంది అనుకోవాలా? ఎస్ ప్రియా, అంటే గత 3 రోజుల క్రితం ఉదయం 9:20 ప్రాంతంలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు దాటికి వందలాది మంది కార్మికులు అక్కడ తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇప్పటికే కూడా 40 మందికి పైగా 40 మంది మృతి చెందారని ఆ కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 36 మంది మృతి చెందారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 34 మంది ఇప్పుడే వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తేవడానికే దాదాపు మధ్యాహ్నం వరకు సమయం పట్టింది. మధ్యాహ్నం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పి సహాయక చర్యలు ప్రారంభించగానే తిరిగి మంటలు ప్రారంభమవడంతో మాత్రం మరోసారి ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అదుపులోకి తెచ్చిన తర్వాత వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సహాయక చర్యలు ప్రారంభించిన తర్వాత వెంటనే అక్కడ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ కూలిపోయినటువంటి శిథిలాలు, ఈ పేలూరు దాటికి G+3 బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా నేలమట్టమైంది. ఆ నేలమట్టమైనటువంటి ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మొదటగా కూడా ఈ రేకుల పరిశ్రమ ఏదైతే ఉందో ఈ రేకుల పరిశ్రమనంతా కూడా వారు తొలగించే ప్రక్రియ చేశారు. దాదాపు ఒక రోజు మొత్తం కూడా రేకుల శిథిలాలు తొలగించడానికే సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ బిల్డింగ్ శకలాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ శకలాలు తొలగిస్తున్నటువంటి క్రమంలో గత 2 రోజులుగా కూడా ఈ సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతుంది. సాయంకాలం ఒక్కసారిగా కూడా భారీ వర్షం కురుస్తుండడం, ఆ వర్షం కాస్త అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో మాత్రం ఈ సహాయక చర్యలకు వర్షం ఆటంకిగా మారుతుంది. అయితే ఆ వర్షంలోనూ మొదటి 2 రోజులు వర్షంలోనూ నిరంతరాయంగా సాగినటువంటి సహాయక చర్యలు మాత్రం నిన్నటి నుంచి కూడా కాస్త మందకొడిగా సాగుతున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిన్న కూడా సహాయక చర్యలు రాత్రి ఆపివేశారు. తిరిగి ఉదయం 11 గంటల వరకు కూడా అధికారులు ఎక్కడ కూడా సహాయక చర్యలను ప్రారంభించలేదు. ఆ సహాయక చర్యలు ప్రారంభించిన తర్వాత అక్కడ బాధిత కుటుంబాలు వెళ్లడం జరిగింది. అక్కడ జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత జిల్లా మంత్రి దామోదర రాజనరసింహని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ వారి ఆచూకీ జాడ కనిపించడం లేదు, కనీసం తమ వారి జాడ ఎక్కడుంది ఆచూకీ తెలపాలంటూ కూడా వారంతా మంత్రికి మొరబెట్టుకున్నారు. అదేవిధంగా తమ వారు అసలు చనిపోతే అసలు వారి మృతదేహాలు ఎక్కడున్నాయి, అసలు ఎవరి జాడ లేకపోవడంతో మాత్రం కార్మిక బాధిత కుటుంబాలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు మా
సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి వేళ ఇప్పుడు మరోసారి కార్మిక కుటుంబాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత శకలాలు సహాయక చర్యలు కేవలం ఇన్సూరెన్స్ ప్రాసెస్ కోసం కంపెనీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటుందో కేవలం ఆ ఇన్సూరెన్స్ ప్రాసెస్ కోసమే ఈ సహాయక చర్యలను ఆపేసిందని చెప్పి మాత్రం బాధిత కుటుంబాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజులైనా కూడా తమ వారి జాడ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటికే పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో ఉన్నారు. అదేవిధంగా దాదాపు 40 మంది వరకు కూడా చనిపోయారని చెప్పి ఇప్పటి వరకు మనం పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కూడా 36 డెడ్ బాడీలు చేరుకున్నాయి. ఇటువంటి సందర్భంలో తమ వారి జాడ తెలపాలంటూ కూడా బాధిత కుటుంబాలు మాత్రం ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.